రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే ఇప్పుడు కుక్క ఈ పాపతో కూడా జూన్ 6వ తేదీ వెళ్ళినాక 4 రోజుల పాటు కుక్క కనిపించలేదు. సో అదొక మిస్టరీ ఇప్పటికి కూడా ఉండిపోయింది. కుక్క ఎక్కడికి వెళ్ళింది ఆ 4 రోజులు? ఎందుకంటే ఈ 4 రోజులుగా డ్రోన్స్తోనూ తర్వాత గ్రౌండ్లోనూ వెతుకుతూనే ఉన్నారు జనం. అంత దాదాపు 1000 ఎకరాల రేడియస్లో వెతికారు. అంటే 1000 ఎకరాల రేడియస్లో మరి కుక్క ఎలా మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళింది కుక్క అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. దాన్ని ఎవరో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. దాని తర్వాత ఒకరోజు వచ్చింది, వాళ్ళమ్మ భవానీ, ఆ పాప వాళ్ళమ్మ భవానీతో దగ్గరికి తీద్దామంటే ఆమెదే అటాక్ చేసి ఆ చీర కొరికేసి అది మళ్ళీ పారిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చింది, మరుసటి రోజు వచ్చి పట్టుకున్నారు దాన్ని. దానికి ఒక కేజీ లాంటి చిన్న ఇది వేశారు. దాని తర్వాత దానికి ఎనర్జీ ఇంజెక్షన్ ఇచ్చారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎందుకంటే అది బలహీనంగా ఉంది, ఫుడ్ తినట్లేదు. ఆల్రెడీ చాలా తీవ్రమైన వేడి ఆ ప్రాంతంలో ఉంది, ఎండ ఉంది. కాబట్టి దానికి ఒక 3-4 రోజులు ఆహారం లేదు, వాటర్ కూడా సరిగ్గా తాగినట్లేదు. అందువల్ల డీహైడ్రేషన్ ఉంది, దాని శక్తి సరిగా లేదు, తినడానికి కూడా ఇష్టపడట్లేదని ఎనర్జీ ఇంజెక్షన్ ఇచ్చానని చెప్పారు. దాని తర్వాత దానికి ఒక GPS ట్రాకర్ హైదరాబాద్ ప్రత్యేకంగా తెప్పించి దానికి కట్టి దాన్ని వదిలారు. అంటే అదేమన్నా పాప వెళ్ళిన రూట్ కానీ లేకపోతే చివరిలో పాప ఎక్కడ మిస్ అయింది ఆ ప్లేస్ కానీ చూపిస్తుందని వీళ్ళు ఆశపడ్డారు, వెనకాల ఫాలో అయ్యారు. దాదాపు అది 8.5 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఒక 90 మినిట్స్ తిరిగి మళ్ళీ అది వెనక్కి వచ్చేసింది. ఏమీ ఆధారాలు దొరకలేదు. దాని తర్వాత దాన్ని మళ్ళీ కొద్దిగా ఫుడ్ అది పెట్టారు. సో అది కొంచెం తేరుకుంది. మళ్ళీ అది GPS ట్రాకర్ని కట్టి మళ్ళీ పంపిద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపల సడన్గా చనిపోయింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకు చనిపోయింది, ఏమన్నా దాని మీద విషప్రయోగం జరిగిందా, లేకపోతే దాని మీద ఏమన్నా జంతువులు, అంటే ఈ పాపను ఏమన్నా జంతువు ఎత్తుకుపోయినప్పుడు దీన్ని కూడా అటాక్ చేసి ఆ యాంగిల్లో ఏమైనా జరిగిందా, లేకపోతే పాము లాంటిది ఏమైనా కాటేసిందా అనే యాంగిల్లో కూడా దాన్ని చూద్దాం అనుకున్నారు. సో దాన్ని అక్కడ ఉన్న ఎన్ సురవరం అనే ఒక ఏరియా ఉంది, అక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని అక్కడ డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశారు. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, కానీ దాన్ని మీడియాకి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే దాన్ని వైజాగ్ ల్యాబ్కి పంపించారు. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. అక్కడ నుంచి డీటెయిల్స్ వస్తే కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలింది అంటే ఇది కేవలం వడదెబ్బ వల్ల, ఫుడ్ లేకపోవడం వల్ల చనిపోయిందా, లేకపోతే ఎవరన్నా విషప్రయోగం చేశారా, ఎవరైనా చంపేశారా కుక్కని అనేది కూడా ఇప్పుడు. ఎందుకంటే ఒక యాంగిల్ ఏమొస్తుందంటే లోకల్సే ఎవరో ఈ పాపను ఎత్తుకెళ్ళి ఉండే అవకాశం ఉంది, బయట నుంచి వచ్చి అక్కడ నుంచి ఎత్తుకుపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఈ పాప కిడ్నాప్ కాదు, ఆ పాప వాలంటరీగా వాళ్ళ నాన్న వెంట వెళ్ళింది. 200 మీటర్ల దూరంలో పాపారావు అని అతనికి కనిపించింది. అతను ఇంకొక కుర్రాళ్ళకి చెప్పాడు, ఆ కుర్రాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పారు. ఈ లోపల వెతుక్కోవడానికి వీళ్ళు వెళ్ళారు. అంతా కూడా మ్యాక్సిమం 20-30 మినిట్స్ లోపలే ఇదంతా జరిగింది. అంటే అక్కడ కొత్త వాళ్ళు తక్కువ మందే ఉంటారు, ఆ ఏరియా వాళ్ళే, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే ఆ ఏరియాలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా ఎత్తుకుపోయి పాపని ఎక్కడైనా అమ్మడానికి ట్రై చేసి ఈ లోపల మీడియా అటెన్షన్ ఇవన్నీ వచ్చేసరికి భయపడిపోయి మనం దొరికిపోతే ప్రాబ్లం అని చంపేసి ఆ పాపని ఎక్కడైనా పూడ్చిపెట్టేసి అట్లా ఏమన్నా చేశారా? ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ఫారెస్ట్లో అనేది క్లియర్గా తెలుసుంటుంది. అంటే ఎక్కడ మనం ఈ పాపను పూర్తి చేస్తే అసలు ఆనవాళ్ళు లేకుండా ఉండొచ్చు అన్న యాంగిల్లో కూడా ఏమన్నా చేసి ఉండే అవకాశం ఉంది. అటువంటివి ఏమన్నా చేసినప్పుడు ఈ కుక్కను కూడా వాళ్ళు చంపడానికి ట్రై చేసి ఉంటారు. దాంతోనే అది భయపడి అలజడిగా, దాని మైండ్ అంతా అలజడిగా మారిపోయింది. అందుకని అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది అనేది ఒక వెర్షన్. సో ఇవన్నీ తెలియాలంటే ఒకవేళ తప్పించుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళే వీళ్ళతో మంచిగా వచ్చి దానికి ఏమన్నా ఫుడ్ పెడుతున్నట్టు విషం పెట్టేసి చంపేసి ఉంటారా? ఎందుకంటే అది మళ్ళీ ట్రాకర్ పెట్టబోతున్నాను వాళ్ళకి తెలుసు. అట్లా ఏమన్నా ట్రాకర్ పెడితే అది తీసుకెళ్ళింది అనుకో ఆ ప్లేస్కి, వాళ్ళు బండారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ పాపను కానీ ఎవరైనా
పట్టుకొని చంపేయాలని డిసైడ్ అయ్యి చంపేసి ఎక్కడైనా పూడ్చిపెట్టి అది కుక్కకు ఆ ప్లేస్ తెలుసు అనుకున్నప్పుడు ఆ కుక్కను చంపే అవకాశాలు ఉన్నాయి. లేదు వాళ్ళని ఏమన్నా గుర్తుపడుతుంది కుక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని, ఎందుకంటే డాగ్ స్క్వాడ్ కూడా పోలీసులు యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కుక్క డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ, ఆ పాపని అపహరించిన వాళ్ళని చూపించింది అనుకో, అది కూడా డేంజరే. కాబట్టి ఆ రకంగా కూడా కుక్క ఉంటే మనకి డేంజరు. ఈ జిపిఎస్ ట్రాకర్తో మనల్ని ఇది పట్టిస్తుంది అనే ఒక భయం ఉంటే ఎవరికైనా వాళ్ళు వచ్చి దీనికి ఫుడ్ పెడుతున్నట్టు మంచిగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ దానికి ఏమన్నా విషం పెట్టి చంపేస్తారా అన్న యాంగిల్ కూడా ఉంది. అందుకని ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడు దీని విసరా కూడా ల్యాబ్కి పంపించారని చెప్తున్నారు. అవన్నీ వస్తాయి కానీ, అంటే మనకి చాలాసార్లు ఈ మధ్య మనం చూస్తున్నది ఏమంటే పోస్ట్ మార్టంలో చాలాసార్లు ఏమి తేలట్లేదు. దాని విసరా టాక్సికాలజీ అవన్నీ పంపించినాకనే రిపోర్టు క్లారిటీ వస్తుంది. ఒట్టి పోస్ట్ మార్టంలో క్లారిటీ రావట్లేదు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఇంకా దీని పోస్ట్ మార్టంలో ఏముంది, ఇది డెత్కి కారణాలు ఏంటనేది ఇంకా నిర్దిష్టంగా అనౌన్స్ అయితే చేయలేదు. బట్ పుకార్లు అయితే వస్తున్నాయి రకరకాలుగా. లేదు దీన్ని చంపేశారనే పుకార్లే ఎక్కువగా వస్తున్నాయి. అయితే మరోవైపు జంతు ప్రేమికులు ఆ ఏరియాలో కొంతమంది దీన్ని ఈ కుక్క చనిపోవడాన్ని డాక్టర్ల మీదకి నెడుతున్నారు. ముఖ్యంగా అక్కడ జంతు ప్రేమికుడు ఒక ఆయన ఉన్నారు, గొల్లపల్లి వీరబాబు అని. ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆయన క్లియర్గా ఏం చెప్తున్నారంటే దీన్ని డాక్టర్లే చంపేశారు ఈ కుక్కని. ఎందుకంటే అది వచ్చినప్పుడు క్లియర్గా భయపడుతుంది. ఆ భయపడడానికి కారణాలు ఏంటి? భయపడడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఏ జంతువు కానీ పాపను అటాక్ చేయడము, లేదా అక్కడున్న కొండ చెలువ లాంటిది అటాక్ చేసినప్పుడు కుక్క మీద కూడా అటాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే పాపని సేవ్ చేయడానికి కుక్క ట్రై చేసి ఉంటుంది. ఆ టైంలో జంతువు కానీ లేదా కొండ చెలువ కానీ కుక్క మీదకి కూడా వచ్చి ఉంటుంది. దానివల్ల అది భయపడిపోయి ఉండొచ్చు. భయపడి అది ఎటో పారిపోయి తర్వాత దారి పట్టుకొని దారి కూడా తప్పిపోయి ఉండే అవకాశం ఉంది ఆ టెన్షన్లో. తర్వాత వచ్చి ఉండొచ్చు. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా పాపను అపహరించకపోయి ఉంటే వాళ్ళు కూడా కుక్కని కొట్టడము, దాన్ని గాయపరచడము చేసి ఉండొచ్చు. అలాగే కూడా అది భయపడిపోయి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కుక్క ఏదో చూసి ఏదో జరిగి భయపడిపోయింది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో డాక్టర్లు ఏం చేయాలి? దానికి ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయాలి. అంటే ఆ బ్లడ్లో ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. అంటే విషం పెట్టారా లేకపోతే ఏమన్నా జరిగిందా అనేది చూడాలి. అట్లాగే దాన్ని ఆ గాయాలు అవన్నీ కూడా క్లియర్గా పరిశీలించాలి. ఏమన్నా గాడ్స్ ఉన్నాయా, పాము కాటు కానీ లేకపోతే ఏమన్నా జంతువు అటాక్ చేసినట్టు ఉన్నాయా అవన్నీ పరిశీలించి దానికి వైద్యం అందించాలి. అవన్నీ చేయకుండానే వీళ్ళు దానికి ట్రాకర్ కట్టేసి తీసుకెళ్ళిపోయారు. సో దానికి ప్రాపర్ ఫుడ్ లేదు. సో అవన్నీ చేసి ఉండాలి. దానికి సెలైన్ లాంటిది ఎక్కించి ఉండాలి. అంటే దానికి ఫుడ్ తీసుకునే పరిస్థితి లేనప్పుడు ముందు దాన్ని స్ట్రెంగ్తన్ చేసి దాన్ని బాగుపరిచి అప్పుడు చేయాలి. అంతవరకు దాన్ని చేసి ఉండకూడదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ పోలీసులు ఎందుకు చేశారు? పాప ముఖ్యం కాబట్టి. కుక్క కంటే కూడా ఇక్కడ కుక్క పాప అనుకున్నప్పుడు పాప ఇంపార్టెంట్ కాబట్టి పాపని కుక్క ద్వారా పట్టుకుందాం అనేది వీళ్ళు వేగంగా ట్రై చేశారు. కానీ జంతు ప్రేమికులు ఎప్పుడు కూడా జంతువులకు ఇంపార్టెన్స్ ఇస్తారు మనుషుల కంటే కూడా. సో మనం మేనకా గాంధీ లాంటి వాళ్ళు చూస్తాం కదా, ఆమె వీధుల్లో ఉండే వీధి బాలూరు గురించి ఎప్పుడు మాట్లాడదు, కానీ వీధి కుక్కల గురించి ఆమె కన్సర్న్ ఎక్కువ. సో దేశంలో అంతా కూడా అనేక మంది చిన్నపిల్లల్ని కుక్కలు చంపేస్తున్నా వీళ్ళు మాత్రం వీధి కుక్కల గురించే వీళ్ళు తపన పడుతుంటారు అనమాట, ఈ జంతు ప్రేమికులు. సో అలాగా వీళ్ళు కూడా అది మాట్లాడుతున్నారు. అంటే ఎవరి యాంగిల్, ఆ పాప ఏమైనా వీళ్ళకి అనవసరం, కుక్క చనిపోయిన దానికి మాత్రం డాక్టర్లే కారణం అని డాక్టర్లు నిందిస్తున్నారు. నిజానికి డాక్టర్లు కూడా దాన్ని టెస్ట్ చేశారు ప్రాపర్గా. దానికి ఒక ఎస్పీఐ బిందుమాధవ్ ఆధ్వర్యంలోనే మొత్తం ఆపరేషన్ నడుస్తుంది. నిజానికి ఇటువంటి ఒక పాప విషయంలో ఈ స్థాయి సెర్చింగ్ ఆపరేషన్ అనేది నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మామూలుగానే రోజుకి 100 మంది మిస్ అవుతూ ఉంటారు పిల్లలు. అలాంటిది వీళ్ళొక మామూలుగా ఒక చిన్న తోటకి, ఒక 40 ఎకరాల తోటకి వాళ్ళు కాపలా ఉన్నారు. ఆ కాపలా ఉన్న ఫ్యామిలీ వెరీ పూర్ ఫ్యామిలీ. ఆ పూర్ కిడ్ కోసం ఈ స్థాయిలో ఇన్ని రోజులు 12 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్లో అనేక ఆర్గనైజేషన్లు, ఫారెస్ట్ ర్యాపిడ్ ఫోర్సు, ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు, ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమ్ గార్డ్సు, లోకల్ పోలీసులు, ఇంతమంది అంటే 200 నుంచి 400 మంది నైట్ అండ్ డే. నైట్ కూడా అక్కడ
దాని ఏమంటే ట్రాప్ కెమెరాస్ వాడారు, థర్మల్ డ్రోన్స్ వాడారు. ఇవన్నీ చేస్తున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించారు, తర్వాత కొద్దిగా లేటుగా అయినా, ఇంకా లేటుగా అయినా అనిత కూడా నిన్న వెళ్ళింది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. లోకల్ పోలీస్ చాలా కష్టపడుతున్నారు మిగతా ఫోర్సెస్తో కలిసి. సో ఈ నేపథ్యంలో డాక్టర్లను ఇంకొకరిని విమర్శించడం అయితే కరెక్ట్ కాదు. కానీ జంతు ప్రేమికులు ఏంటంటే డాక్టర్లు కుక్కను చంపేశారన్నట్టుగా చెబుతున్నారు. కానీ ఇంకా అది టాక్సికాలజీ వచ్చినాక, రిపోర్ట్ వచ్చినాక కానీ ఎగ్జాక్ట్గా కాజ్ ఆఫ్ డెత్ అనేది తెలియదు.